టు చెక్ హౌ మచ్ యూ హ్యావ్ ప్రిపేర్. నువ్వెంత ప్రిపేర్ అయినావు, రేపు 10 రోజుల్లో పబ్లిక్ ఎగ్జామ్ ఆ రేంజ్ కి నేను ఉన్నానా లేదా అనేది నువ్వు ఇక్కడే చెక్ చేసేసుకోవచ్చు. ఒక్కవేళ నీకు ఒక్క మార్కు తగ్గిన 10 రోజుల్లో నువ్వు భయంతో నిద్రాహారాలు మాని చదువుకునేదానికి ఛాన్స్ ఉంది. అదే నువ్వు ప్రీ బోర్డ్స్ ని ఇగ్నోర్ చేసేసావు అనుకో, డైరెక్ట్ పబ్లిక్ అనుకుంటా ఉన్నావు అనుకో, నీకు అసలు నిన్ను ఎవరు చెక్ చేస్తారు, హోల్ సిలబస్ నువ్వు పర్ఫెక్టా కాదా అని. అందుకే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తో ముందరకు వచ్చింది. ఎప్పటి నుంచి ఎన్నో నేనున్నప్పటి నుంచి, బట్ మా ప్రీ ఫైనల్స్ అలాంటి ఉండేది, మీకు ప్రీ బోర్డ్స్ అనేసి ఉంది. హలో ఎవ్రీవన్, ఈరోజు మీరందరూ ఊహించని ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ గురించి, అదే ప్రీ బోర్డ్ ఎగ్జామ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంటి ప్రతిసారి పబ్లిక్ ఎగ్జామ్ 90 days రోడ్ మ్యాప్, ఓన్లీ 70 days లెఫ్ట్ అనేటోడు ఈరోజు ప్రీ బోర్డ్తో వచ్చాడు అని. అంటే చాలామంది నాకు టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టారు, ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా మాకు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయబోతున్నారన్న, జనవరి మిడిల్ నుంచి కొన్ని స్కూల్స్లో, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కొన్ని స్కూల్స్లో. యాక్చువల్గా ఇది అఫీషియల్గా గవర్నమెంటే కండక్ట్ చేస్తుందన్నమాట. మోస్ట్ ప్రిడిక్టెడ్ మోడల్ పేపర్ అన్నమాట మీరు రాయబోయే ప్రీ పబ్లిక్ పేపరు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైతే అక్కడ ప్రిపేర్ అవ్వబోతున్నారో అదే ద సేమ్ రిఫ్లెక్టింగ్ ఇన్ టు యువర్ బోర్డ్ ఎగ్జామ్స్. ఎందుకంటే ప్రీ బోర్డ్కి 10 days మాత్రమే గ్యాప్ ఉంది. సో చాలామంది ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ని ఇంతవరకు బ్రెయిన్లో పెట్టుకొని ఉండరు, అసలు ఇగ్నోర్ చేస్తుంటారు, ఏముందిలే మనకు టార్గెట్ పబ్లిక్ ఎగ్జామ్ అని. సో అలాంటి వాళ్ళకే ఈ వీడియో. ఓకే, వెల్కమ్ టు మై వీడియో. దిస్ ఈజ్ రూపేష్ పూతలపట్టు, యువర్ వేదాంతు మాస్టర్ టీచర్. పరిచయం అవసరం లేదు, ఇంకా నుంచి డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాం. వెళ్ళక ముందు మీ అందరికి ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఇన్ని రోజులు కలలు కనింది అయిపోయింది, ఇంకా పని చేయడమే, ఆచరించడంలోనే మొత్తం ఉంది. డ్రీమింగ్ ఎనఫ్, నౌ స్టార్ట్ డూయింగ్ అనమాట. ఏంటంటే మొత్తానికి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్లోకి వెళ్ళే 2 నిమిషాలకు ముందు, అంటే లైక్ ఇంకా 2 minutesలో సెషన్లోకి వెళ్ళబోతున్నాను. ఆ 2 minutesకు ముందు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అనేది ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఇది ఒక స్టూడెంట్, అది నేనైనా నువ్వైనా, ఇదొక స్టూడెంట్ లైఫ్ అయితే ఆ స్టూడెంట్ యొక్క గ్రోత్ అనేది వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఎగ్జామ్స్ క్లాస్ 10 ఇవన్నీ మీకు జీవితంలో చాలా హైప్నిస్తున్నాయి. అరే నేను క్లాస్ 10, నా జీవితంలో స్కూలింగ్ అనేది ఎండ్ అవబోతుంది. అరే పబ్లిక్ ఎగ్జామ్, నా జీవితంలో ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నా. సో ఇవన్నిటిని కంట్రోల్డ్గా జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఖచ్చితంగా వీళ్ళ కష్టం అనేది వృధా అయిపోతుంది. దయచేసి ఇక సమయం చాలా అంటే చాలా దగ్గర అయిపోయింది. హార్డ్లీ సండేస్ ఫెస్టివల్స్ అన్నీ తీసేసినా కూడా 60 రోజులు ఉంది, మీరు లెక్కేసుకోండి కావాలంటే. ఓకేనా, డన్. సో గైస్, నేనైనా నువ్వైనా అక్కడ సేమ్ స్టూడెంట్, బోత్ ఆర్ పేరెంట్స్, ఫర్ ఎవ్రీ పేరెంట్స్ ద సేమ్ సిచ్యువేషన్. ఓకే, ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎందుకు చదవాలి? బోర్డ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవ్వాలంటే, బోర్డ్ ఎగ్జామ్స్ హోల్ చాప్టర్స్ కదా, హోల్ చాప్టర్స్ మీద కదా బోర్డ్ ఎగ్జామ్స్. హౌ కెన్ ఐ ప్రిపేర్? బట్ ఇప్పటికే చాలా వరకు స్కూల్స్లో మ్యాథ్స్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లో కూడా 50% అయిపోయింది. సోషల్ ఇంకా 4-5 లెసన్లు, ఎందుకంటే 18 చాప్టర్స్ మీకు SA1కే పెట్టారంటే ఇంకా మహా అయితే 4 చాప్టర్స్ ఈ మంత్లో ఫినిష్ చేసుకోలేమా? డిసెంబర్ మిడిల్లో ఫినిష్ చేసుకోలేమా? అవన్నీ ఫినిష్ చేస్తాను, నాది గ్యారంటీ. అలానే మీరు బయాలజీ తీసుకోవచ్చు, ఫిజిక్స్ తీసుకోవచ్చు, లాంగ్వేజెస్ కూడా తీసుకోవచ్చు. లాంగ్వేజెస్ అయితే ఆల్మోస్ట్ ఓవరాల్ ఫినిష్ అయిపోయింది. ఇక మీరు మొదలెట్టడం అంతా రివిజన్. నేను చెప్పాను చూడండి, కన్సైజ్ నోట్స్ షార్ట్ పేపర్లో రెడీ చేసుకోమని, అలా చేసేసుకున్నారంటే ఇప్పటికి మీరు సేఫ్. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడంతో మీకు ప్రీ పబ్లిక్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. బోర్డ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడకుండా ప్రీ పబ్లిక్ అంటావేంటి సార్ అంటే, నా బాధ అంతా ఒకటే రా. ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్కి 10 రోజుల ముందు నువ్వు దీన్నే పబ్లిక్ ఎగ్జామ్లా బాగా అంత రేంజ్కి హార్ట్కి తీసుకొని ప్రిపేర్ అయ్యి రాసావనుకో, చిన్న మిస్టేక్ నువ్వు ఐడెంటిఫై చేసిన ఆ 10 daysలో నువ్వు కవర్ చేసుకోగలుగుతావు. అసలు ప్రీ బోర్డ్స్లోంచి మనకి ఏం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు అంటే, చూడండి, ప్రీ బోర్డ్స్ యొక్క కీ ఆబ్జెక్టివ్ ఏంటో తెలిసిన, టు చెక్ హౌ మచ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్. నువ్వెంత ప్రిపేర్ అయినావు, రేపు 10 రోజుల్లో పబ్లిక్ ఎగ్జాము ఆ రేంజ్కి నేను ఉన్నానా లేదా అనేది నువ్వు ఇక్కడే చెక్ చేసేసుకోవచ్చు. ఒక్కవేళ నీకు ఒక్క మార్కు తగ్గిన 10 రోజుల్లో నువ్వు భయంతో నిద్రాహారాలు మాని చదువుకునేదానికి ఛాన్స్ ఉంది. అదే నువ్వు ప్రీ బోర్డ్స్ని ఇగ్నోర్ చేసేసినావు అనుకో, డైరెక్ట్ పబ్లిక్ అనుకుంటా ఉన్నావు అనుకో, నీకు అసలు నిన్నెవరు చెక్ చేస్తారు, హోల్ సిలబస్ నువ్వు పర్ఫెక్టా కాదా అని. అందుకే గవర్నమెంట్ ఇనిషియేటివ్తో ముందరకు వచ్చింది. అది ఎప్పటి నుంచి, నేనున్నప్పటి నుంచి ఇది. బట్ మాకు ప్రీ ఫైనల్స్ అలాంటి ఉండేది, మీకు ప్రీ బోర్డ్స్ అనేసి ఉంది. ఓకేనా,
టు రెడ్యూస్ ఎగ్జామ్ ఫియర్ అండ్ బిల్డ్ కాన్ఫిడెన్స్. ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాం పబ్లిక్ ఎగ్జామ్ టైంలో, జీవితంలో మొట్టమొదటిసారి పబ్లిక్, ఆ ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలో తెలియదు మనకు, మన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అవంతా ఇక్కడే మీకు ప్రాక్టీస్ చేపిస్తారు స్కూల్లో. తెలుసా మీకు ఆ ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలి, హాల్ టికెట్ నెంబర్ ఎలా వెయ్యాలి, పేపర్ షీట్ల మీద పేరే రాయకూడదు, ఇవన్నీ కూడా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ప్రీ బోర్డ్స్లో మీకు ప్రాక్టీస్ చేపిస్తారు. సో దట్ మీరు ఎగ్జామ్ హాల్కి రియల్ పబ్లిక్ ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు మీకు టెన్షన్ అనేది ఉండదన్నమాట. కూల్గా ఇలాంటి ప్రాసెసే మా స్కూల్లో 10 రోజుల ముందు జరిగిందనే క్లారిటీతో ఒక కూల్గా మైండ్తో మీరు వెళ్ళి ఎగ్జామ్ రాస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ ఉన్నింది అనుకో, సగం ఎగిరిపోతుంది బ్రెయిన్లో ఉండే కంటెంట్ అంతా. అది మీరు తొలగించుకోవాలంటే ప్రీ బోర్డ్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. టు ప్రిపేర్ ఫర్ రైటింగ్ లాంగ్ ఆన్సర్స్ అండర్ ప్రెషర్. ప్రెషర్ ఉన్నప్పుడు లాంగ్ ఆన్సర్ 2 పాయింట్లు గుర్తొస్తాయి 8 మార్క్స్ క్వశ్చన్కి, 3వ పాయింట్ అట్ట గుర్తొస్తుంది, ఇంకా 4 పాయింట్లు 5 పాయింట్లు ఎగిరిపోయింటాయి ఆ ప్రెషర్కి. అవన్నీ మీకు ప్రాక్టీస్ అవ్వడానికి. సో ప్రీ బోర్డ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు సిసలైన పాయింట్ టు ప్రాక్టీస్ ద రియల్ బోర్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జాక్ట్గా 100 మార్క్స్ 3 అవర్స్ ఎలా ఉంటుంది, హోల్ సిలబస్ మీద మోడల్ పేపర్ చూడొచ్చు. అంతవరకు మీరు చూస్తుంటారు, ఎందుకంటే ఎస్ఏ 1లో 18 చాప్టర్స్ సోషల్, 12 చాప్టర్స్ మ్యాథ్స్, ఇలా 4 చాప్టర్స్ ఫిజిక్స్, ఇలాంటివే చూస్తుంటారు. కానీ హోల్ సిలబస్ మీద క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది మీరు ప్రీ బోర్డ్స్లోనే చూడగలుగుతారు. అక్కడ వచ్చే క్వశ్చన్స్ లిటరల్లీ 2-3 క్వశ్చన్లు దిగిపోతాయి పబ్లిక్ ఎగ్జామ్లో. మీకు తెలుసా, నాది గ్యారంటీ, నేను చూసాను లాస్ట్ ఇయర్ పేపర్ని. నెక్స్ట్ టు ఇంప్రూవ్ యువర్ టైం మేనేజ్మెంట్. 3 అవర్స్ టైంలో మొత్తం పేపర్ని 100 మార్క్స్ పేపర్ని ఎలా మేనేజ్ చేసుకుంటూ రాయాలి అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది ప్రీ బోర్డ్స్లోనే. నెక్స్ట్ టు కరెక్ట్ ద మిస్టేక్స్ బిఫోర్ ద ఫైనల్ ఎగ్జామ్స్. ఇది అసలు సిసలైన పాయింట్ అనమాట, స్టార్ మార్క్. ఎందుకంటే ఇక్కడ నీకు సోషల్లో 99 మార్కులు వచ్చాయి, మ్యాథ్స్లో 80 మార్కులు వచ్చాయి, ఫిజిక్స్లో 70 మార్కులు వచ్చాయి, అంటే ఫిజిక్స్ బయాలజీ మొత్తం కలిపి 100. నేను ఇక్కడ ఈ వీక్ పాయింట్ నాకుంది, ఫిజిక్స్ బయాలజీలో నేను ఇంత వీక్ ఉన్నా, సోషల్లో కొద్దిగా వీక్ ఉన్నా, మ్యాథ్స్లో ఇంకా కొద్దిగా ఫార్ములాస్ నేను బెటర్మెంట్ అవ్వాలి అని నీకు తెలిస్తే ఈ 10 రోజుల్ని నువ్వు ప్లాన్ చేసుకుంటావు తెలుసా. నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అయినా కూడా ఎగ్జామ్కి గ్యాప్ 2 days 1 day ఉంటుంది. ఆ 2 daysలో కూడా నా వీక్ పాయింట్ ఈ సబ్జెక్ట్లో ఇది అని నువ్వు ఐడెంటిఫై చేసుకొని చదువుకోవడానికి నీకు బోర్డ్ ఎగ్జామ్స్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. కాబట్టి గాయస్ ప్రీ బోర్డ్స్కి గట్టిగా పట్టుమని కొడితే కూడా డిసెంబరు జనవరి మొత్తం కలిపితే 60 రోజులు, పండుగల పబ్బాలు అన్నీ తీస్తే 50 రోజులు, ఫిబ్రవరిలో 10-15 రోజులు అంతే. మీ దగ్గర ఉండేది 60-65 రోజులు మాత్రమే. ఫిబ్రవరి 2nd వీక్లోనే మీకు ఎగ్జామ్స్ ప్రీ బోర్డు, లేదా ఫిబ్రవరి 1st వీక్లోనే ఉంటుంది, నాది గ్యారంటీ. ఆర్ఎల్స్ మీరు 100 days యాక్షన్ ప్లాన్ తీసుకున్నట్టయితే 100 days యాక్షన్ ప్లాను గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇది 100 days యాక్షన్ ప్లాన్ తీసుకున్నట్టయితే మీకు ఫెస్టివల్స్ ఫినిష్ అవుతాయి కదా, జనవరిలో సంక్రాంతి, భోగి, కనుమ, ఆ ఫెస్టివల్స్ అయిన నెక్స్ట్ వీక్లోనే మీకు ప్రీ బోర్డ్స్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి కూడా నేను ఒక వీడియో చేశాను. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, నాకు తెలుసు. బుక్లన్నీ ముందరేసుకొని ఫోన్ ముందర పెట్టుకొని రూపేస్తారు, క్లాసెస్ కావచ్చు, ఏదేదో సోది. ఆ సినిమా రాజాసాబ్ సాంగ్ రిలీజ్ అయింది, వారణాసి గ్లిమ్స్ రిలీజ్ అయింది, అయిపోయి చాలు. ఇంక నుంచి మీరు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి మారడమే ఉండేది. మోడల్ పేపర్స్ తీసుకున్నామా, మనకే లెసన్స్ అయితే అయినాయో, ఏ లెసన్ అయితే ప్రిపేర్ అయినామో ఆ లెసన్ తీసుకొని మనం ఓకే ఈ మోడల్ పేపర్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, నేను ఈ లెసన్లో మొత్తం ప్రిపేర్ అయినా అంటే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయగలగాలి, ఆన్సర్ చెయ్యి. ఓకేనా, ప్రాక్టీస్. యాజ్ మెనీ యాజ్ టెస్ట్ పేపర్స్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ద మోర్ యూ విల్ గెట్ ద స్కోర్. ఇది నేను నిజం. ఎంత మనం ప్రాక్టీస్ చేస్తామో అన్ని మార్కులు మనం మన బ్యాగ్లో వేసుకోగలుగుతాం. బ్యాగ్లో ఇన్ ద సెన్స్ బ్యాగ్లో కాదు, మనం మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతాం. గాయస్ నా మాట వినండి, ప్రతి వీడియో నేను ఒక వీడియోకి ఇంకో వీడియోకి కనెక్షన్గానే చేస్తున్నాను. 5 నిమిషాలు సోదనుకోండి కాదనట్ల, కానీ ఒక్క నిమిషమైన నిజాయితీ ఉంటుందా ఈ వీడియోలో? 5 నిమిషాలు 10 నిమిషాలు సోది వీడియోలో ఒక్క నిమిషమైన నిజమైన కంటెంట్, మీకు కావాల్సిన కంటెంట్ ఉంటుందా? దాన్ని మిస్ అవ్వకుండా చూడండి. దయచేసి ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి మారండి. ఇట్స్ ద టైం. పబ్లిక్ ఎగ్జామ్ అయిపోయి మంచి మార్కులతో కూడా కష్టపడదాం, అటెంప్ట్ ఇద్దాం, ఎగ్జామ్స్ అవ్వని మీరు నేను కలిసి చిల్ అవుదాం. నాది మాట ఇది. డన్. బాయ్.